రాజధాని అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా అమరావతి రైతుల అభివృద్ధి సలహా మండలి ఏర్పాటైంది. రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని తీర్మానించింది. అమరావతి రైతుల అభివృద్ధి సలహా మండలి ఏర్పాటుకు రాజధాని గ్రామాల రైతులు తీర్మానించారు. తుళ్లూరులో జేఏసీ నేత పువ్వాడ సుధాకర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. 29 గ్రామాల నుంచి రైతులు, జేఏసీ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాజధాని పరిధిలోని ప్రతి గ్రామానికి సలహా మండలిలో ప్రాతినిధ్యం కల్పించాలని తీర్మానించారు. బడుగు, బలహీన, ముస్లిం, మైనార్టీ వర్గాలతో పాటు మహిళలకు సైతం సముచిత స్థానం కల్పించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సలహా మండలి చేసే సూచనలు, సిఫార్సులనే ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి మార్గాలు తెలిసినా సిఆర్డీఏ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. R1 జోన్ భూ సేకరణలో తొందరపడి నోటీసులు ఇవ్వకుండా ముందుగా రైతులతో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈది పోర్టులు ప్లాట్లకి ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయింపులో జాప్యత కానివ్వండి, లేకపోతే ఎన్ఎస్పి అంటే నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీ ద్వారా R1 జోన్లో ఉన్నటువంటి భూమిని సేకరించేటప్పుడు తొందరపడి భూసేకరణ నోటీసులు కాకుండా వాళ్లతో ఒక పరిష్కారమైనటువంటి విధానంగా ఒక పరిష్కార మార్గాన్ని సూచించాలి. దాన్ని వెంటనే ఒక టైం లైన్ బౌండ్తో చేసుకుంటూ వెళ్తే కనుక అభివృద్ధి పనుల్లో కూడా ఆటంకం ఉండదు. కాబట్టి ఆ టైం లైన్ పెట్టి ప్రభుత్వానికి లేకపోతే సిఆర్డీఏకి ఆ సమస్యలను పరిష్కరించడంలో ఏదన్నా పెద్ద ఇబ్బందులు ఉన్నాయా, ఆ ఇబ్బందుల్ని రైతులకి సమావేశాల ద్వారా వివరించాలి. FSI అనేది ఆ యొక్క డెన్సిటీని బట్టి ఉంటుంది, జనసాంద్రతను నిర్ణయించింది. ఆ జనసాంద్రతకు అనుగుణంగానే మౌలిక వసతులు కల్పించడం జరుగుతుంది రాజధానిలో. మరి ఈ FSI పెంచడం వలన వచ్చేటువంటి పరిణామాలు ఏంటి, FSI పెంచకపోవడం వల్ల రైతులు ఏమన్నా నష్టపోతారా, ఈ విషయాలన్నీ కూడా ప్లానింగ్ అధికారులు స్పష్టంగా సమావేశాలు పెట్టి రైతులకి అవేర్నెస్ కలిగించి ఆ అవేర్నెస్ తో కూడినటువంటి నిర్ణయాన్ని అమలు చేయాలి. ప్రభుత్వానికి రైతులకు మధ్య ప్రతి నెల ఒక నిర్ణీత తేదీన సమావేశం నిర్వహించాలని నేతలు ప్రతిపాదించారు. రాజధాని అభివృద్ధి పనులకు సహకరించడానికి రైతులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కౌలు కాలం ముగిసినా రైతులకు ప్రత్యామ్నాయంగా చిన్న, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించి బ్యాంకు రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని ప్రాంతంలో ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. చిన్నకారు రైతులకి అనేక సమస్యలు వస్తున్నాయి. అదేవిధంగా అసైన్ రైతులు 4th కేటగిరీ వాళ్ళకి సంబంధించి కూడా ఇంతవరకు వాళ్ళ గురించి ప్రభుత్వం ఎట్టి చర్య కూడా తీసుకోలేదు, కౌలు రావట్లేదు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కలిపి ఒక పక్క గ్రామ కట్టాలు, రోడ్లోకి ఏదైతే ఇళ్ళు కోల్పోతున్నారో వాళ్ళ సమస్యలు అన్నీ, ప్రతి సమస్య 29 గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్య గురించి ఈరోజు చర్చించడం జరిగింది. కమిటీ కూడా ఏర్పాటు చేయడం మంచిది అని కూడా అందరు నిర్ణయించారు. రైతుల సమస్యలు సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడం లేదని రైతులు ఆరోపించారు. వీధిపోటు ప్లాట్లు, గ్రామ కంఠాల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. 3 మెన్ కమిటీ కొన్ని గ్రామ కంఠాల సమస్యలకే పరిమితమైందని, చిన్న రైతులు ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శించట్లేదు, కాకపోతే మాకున్న సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి తప్పనిసరిగా ఉంది. ఆ ప్రభుత్వానికి అనేది నేను చెప్పేది ఏంటంటే, అది మంత్రివర్యులు నారాయణ గారి ద్వారా అది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి. వెళ్లకుండా ఏది పరిష్కారం కాదు. ఆయన దగ్గరికి వెళ్తే ప్రతి విషయం కూడా చిన్న విషయం అయినా పరిష్కారం చేస్తాడు. కానీ ఆయన దగ్గర పోకుండా ఇవన్నీ కూడా ఇక్కడే సరిపెట్టి పంపించే పరిస్థితులు జరుగుతున్నాయి. ఎందుకు, ఎక్కడ దాకా ఎందుకు, నేను కూడా దాదాపు 4 రోజుల నుంచి ఆ మంత్రివర్యుల్ని అపాయింట్మెంట్ అడిగితే నేను సింగపూర్ వెళ్ళి వచ్చినాక అపాయింట్మెంట్ ఇస్తానన్నారు. న్యాయపరంగా వాళ్ళు చిక్కుల్లో ఉన్నప్పుడు ఎదుర్కోవడానికి వచ్చారు, సహకరించారు, బాగానే ఉంది, కాదంట్లా. ఇవాళ రైతులకు ఉన్నటువంటి సమస్యలు తీర్చాలిగా. నువ్వు ఇలా ఏం పరిస్థితి వచ్చింది వాళ్ళకి, అటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా పెత్తనం చేస్తుంటే మా అందరికీ చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే లిమిటెడ్గా చూడాలా ఏంటి, ఈదిపోటు అనేది నిర్ణయించేదానికి అధికారం ఎవరిచ్చారు మీకు? వీధిపోటు నిర్ణయించేది మాకు తెలుసు, మా సిద్ధాంతులు ఎవరో ఉంటారు, దాన్ని పరిష్కరించుకుంటాం. అంతేగాని మీరు నిర్దేశించే దాంట్లో మీరు ఉండండి, మేము కాదంట్లా, మేము సవాల్ విసురుతున్నాం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అమరావతి పనులు తిరిగి పట్టాలెక్కాయి. పనుల్లో వేగాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.